సొమ్మొకటిది సొక్కొక్కటిదంటే ఇదేనేమో. అసలు జోష్నాకి ఏమి లక్ కలిసొస్తాందంటే మామూలు లక్ కాదసలు. నెక్స్ట్ లెవెల్‌లో అయితే లక్ కలిసొస్తాంది కదా! మీకు అదే అనిపించుంటే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ చేయండి. మీకేం డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. ఇప్పుడు ఒక బంగారంని గానీ ఏదన్నా సరే ఒకటి మనము వంచాలన్నా లేకపోతే అది మంచి రావాలన్నా గానీ మనం ఎంత అయితే హార్డ్ వర్క్ చేస్తామో దీపాకి అంతే కష్టాలైతే రాబోతున్నాయి. ఎందుకంటే నిజం బయటపడే టైం అయితే చాలా చాలా దగ్గరలో ఉంది. దీప అసలైన వారసురాలని నిజం టైం పడేది చాలా చాలా దగ్గరలో ఉంది. అందుకోసం అనేసి ఈరోజు డైరెక్టర్ గారు ఆ 10,00,00,000 మ్యాటర్ అయితే తెచ్చారు. ఒకవేళ నువ్వంతట నువ్వు అగ్రిమెంట్ క్యాన్సిల్ చేయాలంటే నాకు 24 గంటల్లో 10,00,00,000 ఇవ్వాలి అని అయితే మన జోష్న అయితే కండిషన్ పెట్టింది కదా! ఆ కండిషన్ ఎత్తిపోయి అక్షయ పాత్రలో అయితే వేసేస్తారు. ఎందుకంటే అక్షయ పాత్రలో వాళ్ళు అన్నీ దాచిపెట్టుకుంటా ఉంటారు. ఒక బండల్లాగా దాచిపెట్టుకుంటా ఉంటారు. ఆ బండల్లో ఏ పేపర్ అయితే చింపుతామో ఆ పేపర్కి సంబంధించిన మనకి ఎపిసోడ్లు వారమో 10 రోజుల ఎపిసోడ్లు అయితే మనకు చూపిస్తూ ఉంటారు. అది మీ అందరికి తెలిసిన విషయమే. ఒకవేళ తెలియకపోతే ఇప్పుడు తెలుసుకుంటారని నేను అనుకుంటున్నాను. సరే, అది అయిపోయిన తర్వాత జోష్నాకు అసలైన వారసురాలు కాదు అనేసి కార్తీక్ బాబు అయితే ఇప్పట్లో అయితే చెప్పడు. కానీ కార్తీక్ అంటే ఇప్పుడు ఈ దేహం ఉందనుకోండి, ఇది జోష్నాకు అంకితం చేసేసినాం. ఇప్పుడు ఈ దేహం అనేది ఎలా చెప్తే అలా అసలు బానిస అనింది నిన్న ఎన్నెన్న మాట్లాడింది మీరు సీరియల్ చూసింటారు కదా! దానికన్నా ఎక్కువ అనుకోండి మీరు. ఇప్పుడు దానికన్నా ఎక్కువే అనుకోండి. అక్కడ శివనారాయణ గారు వచ్చినారు. శివనారాయణ గారు హ్యాపీ మూమెంట్సే పడతారు కానీ వాళ్ళు బాధపడే ఛాన్స్ అయితే లేదు. ఎందుకంటే కార్తీక్ గెలిచినాడంటే ఆ కప్పెత్తకు వేసి తాతయ్య నేను గెలిచాను అనేసి అయితే గర్వంగా చెప్పుకుంటారు కదా! కానీ అక్కడ కార్తీక్ ఆ అవకాశమే లేకుండా అయితే జోష్న చేసేసింది. జోష్న చేయలేదు, మన డైరెక్టర్ గారు అయితే జోష్నకు ఫేవర్గా అగ్రిమెంట్ రాసి ఇచ్చేసారు కదా! ఇప్పుడు మన కార్తీక్ అలాగైతే రాశారు, అదేవిధంగా అయితే అగ్రిమెంట్ అయితే రాసి ఇచ్చేశారు. ఇంకా ఇంకా అప్కమింగ్ ఎపిసోడ్స్ ఎలా ఉండబోతున్నాయి సీరియల్లో అంటే జోష్నాకి అయితే ఖచ్చితంగా అవార్డు అయితే జోష్నాని తీసుకుంటుంది. జోష్న అవార్డు తీసుకున్న తర్వాత ఇంట్లో వాళ్ళంతా కార్తీక్ని ప్రశ్నిస్తూనే ఉంటారు. అబ్బా, మామూలుగా ప్రశ్నించరు. ఇంట్లో వాళ్ళు ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తూనే ఉంటారు. ఎందుకు కార్తీక్ బాబు ఈ విధంగా చేస్తూ ఉంటారు, ఎందుకు కార్తీక్ బాబు ఈ విధంగా చేస్తూ ఉంటారు అనేసి ప్రశ్నిస్తూనే ఉంటారు. కానీ జోష్నాకి ఇంకా దగ్గర అవుతానే ఉంటాడు కార్తీక్. దగ్గర అవుతానే ఉంటాడు. ఇక్కడ దీప అయితే చాలా చాలా బాధపడుతూనే ఉంటుంది. అందుకోసమనే మీకు చెప్పింది స్టార్టింగ్లో ఏం చెప్పాను, దీప అగ్గి మండతా ఉంటే మనము ఒక ఏదైనా ఒక వంచాలన్నా కానీ ఏదైనా ఒక అవ్వాలన్నా కానీ దానికి ఎంతైతే శ్రమ పడతామో ఆ మైనం కరిగించిన తర్వాత అది రూపం అనేది దాల్స్తుంది కదా! ఆ రూపం దాల్చేదానికి దీప అన్ని కష్టాలు అయితే పడబోతుంది. ఖచ్చితంగా కష్టాలు అయితే పడబోతుంది. మనకైతే రక్తం మరుగుతూనే ఉంటుంది. ఏం చేయలేము ఇంకా. కానీ చూద్దాము, జరిగేది చూద్దాం. ఇంకా ఒక నెల దినాలు అయితే మీ స్ట్రగుల్ అయితే పడాలి ఖచ్చితంగా. ఇంకా మళ్ళీ 10,00,00,000 అన్నాను కదా! 10,00,00,000 మ్యాటర్ గురించి కూడా చెప్పేస్తాను. 10,00,00,000 మ్యాటర్లు ఏం జరుగుతుందంటే ఒకవేళ అసలైన వారసురాలని తెలిసిపోయిందంటే 10,00,00,000 అయితే ఇవ్వాలి జోష్నాకి. ఆ 10,00,00,000 ఇచ్చేస్తే అప్పుడు జోష్న పారిజాతం గారు పోయేసి మళ్ళీ అక్కడి నుంచి యుద్ధం అయితే స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు ఇంట్లో నుంచి యుద్ధం చేస్తుంది, అప్పుడు బయట నుంచి యుద్ధం అయితే స్టార్ట్ చేస్తారు. మంచిగా ఉండబోతున్నాయి. డైరెక్టర్ గారు అయితే మంచిగా ప్లాన్ చేస్తూ ఉంటారు. చూద్దాం ఏం జరుగుతుందనేసి. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోస్ కోసం. థ్యాంక్ యూ సో మచ్.